ఏం తిన్నారు ఉదయం? తర్వాత అన్నం, పప్పు టమాటా అన్నం అంతే. స్నాక్స్ ఏమి ఇచ్చారు? మరి ఏం తింటారు వచ్చిన తర్వాత? అది మీరు రాసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది. భోజనం కూడా సరిగా లేదు. అది ఓపెన్ చేయి. ఆ రసం ఇప్పుడు నైట్కి ఏమి ఉండాలి అసలు? యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మీ మెనూ షీట్ ఎక్కడ ఉంది? ఈరోజు మెనూ ఏంటి? ఉదయం నుంచి నువ్వేం చేసావని అడగలే, నీ మెనూ ఏంటి అని అడిగా. మెనూ ఇచ్చారు కదా గవర్నమెంట్, ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా. వచ్చింది 7:15 నా అరగంట అయింది, ఆవిడ లేదు. కనుక్కోవడం ఏంటమ్మా? పనిష్మెంట్కి ఆఫర్ చేయండి. సీసీ కెమెరాస్ లేవండి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర. ఇది ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి ఇక్కడ. మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. 30 మంది ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు? 44 మంది ఆడపిల్లలను వదిలేసి 5 గంటలకు వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఏమనుకుంటుంది? నేను ఇక్కడే ఉంటాను, నాకు అన్ని పట్టుకుని రిపోర్ట్ పట్టుకోండి మీరు. అయిపోయి కాబట్టి పానేస్తున్నావు. గవర్నమెంట్ పెట్టమన్నదని పెట్టవు. హాస్టల్కి, స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి, దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. తర్వాత అన్నం, పప్పు టమాటా అన్నం అంతే. ఇవి స్నాక్స్ ఏమి ఇచ్చారు? మరి ఏం తింటారు వచ్చిన తర్వాత? ఇప్పుడు ఏమి ఇవ్వరా? రోజు ఏమి ఇస్తారు? అందరూ చూసి చెప్పొద్దు మేడం, నాకు చెప్పు. నాకు పెట్టిన భోజనం అయిపోయి కాబట్టి బానేస్తున్నావు. గవర్నమెంట్ పెట్టమన్నదని పెట్టవు నువ్వు. హాస్టల్స్ లో కూడా సన్నబియ్యం ఇమ్మని చెప్పి బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇంత అద్భుతంగా ఉన్నాయి, ఇంత అద్భుతంగా ఉన్నాయని మేము అనుకుంటుంటే ఇంకా బాగున్నాయి. ఆడపిల్లలు కదా. ఇంకా సీసీ కెమెరాస్ లేవా మీకు ఇక్కడ? అరే మీరు 4 ఫోటోలు ఇంకా బాగున్నాయి. ఆడపిల్లలు కదా. ఇంకా సీసీ కెమెరాస్ లేవా మీకు ఇక్కడ? అరే మీరు 4 ఫోటోలు. బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఇంత అద్భుతంగా ఉన్నాయి, ఇంత అద్భుతంగా ఉన్నాయని మేము అనుకుంటుంటే ఏంటి పరిస్థితి? వాడేని ఎన్ని గంటల వరకు ఉంటున్నారు? ఫోన్ చేస్తారా మీరు? భోజనం అరేంజ్ చేయాలి, వస్తాం మేము అందరం. భోజనం నాకు నేనే నిర్మించాను. మీరెవరు నాకు కంప్లైంట్ ఇవ్వడానికి రాదు. నా బాధ్యత మీరందరూ శుభ్రంగా ఉంటారు, మీకు సెక్యూర్గా ఉండాలి.